ఓకే, ఈరోజు లెసన్ 9 ప్రారంభిద్దాం. లెసన్ 8లో మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి, సైకాలజీ గురించి మనం మాట్లాడడం ప్రారంభించాం. అయితే ఈరోజు లెసన్ 9లో ఒక ట్రేడర్ అగ్రెసివ్గా మార్చడానికి కానీ, లేదా ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుందని ఆలోచన రావడానికి కానీ, ప్రొఫెషనల్ ట్రేడర్కైనా లేదా కామన్ ట్రేడర్కైనా ముఖ్యంగా ఒక క్యాండిల్ని చూసి డిసైడ్ చేస్తాడు. అది ఏంటి అంటే అది ఒక బిగ్ క్యాండిల్ తీసుకొని అది ఫామ్ అవ్వగానే ఆ క్యాండిల్ని బట్టి డిసైడ్ అవుతాడు, ఖచ్చితంగా మార్కెట్ ఇలానే మూవ్ అవుతుంది అని డిసైడ్ అవుతాడు. సో నేను రెడ్ క్యాండిల్ తీసుకుంటున్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మనం ఇలాగే గ్రీన్ క్యాండిల్ కూడా తీసుకోవచ్చు. సో ఈ రెడ్ క్యాండిల్ని తీసుకున్నా. రెడ్ క్యాండిల్లో మనం ప్రైస్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి కొద్దిగా రైజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అవుతూ వచ్చింది. ఇది ఎక్కడి వరకు వచ్చింది అంటే ఇదిగో ఇలా కిందకే వచ్చింది. ఈ కిందకు వచ్చి దీన్ని ఇలా తీసుకుంటాను, కిందకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ ఏరియా నుంచి మళ్ళీ కొద్దిగా పెరగడం స్టార్ట్ అయింది. సో మనం 5 నిమిషాల క్యాండిల్ తీసుకుంటే కనుక 5 నిమిషాల క్యాండిల్ తీసుకుంటే ఈ 5 నిమిషాల్లో ఇది ఫామ్ అయిపోయింది. అంటే మనం మోస్ట్ పార్ట్ గమనిస్తే ఇది రెడ్ క్యాండిల్ అని చెబుతుంది. అంటే సెల్లింగ్ ఫోర్సు ఉంది అని అర్థం అవుతుంది. సెల్లింగ్ ఫోర్స్ ఉంది అని మనకి చెప్తుంది. అయితే ఇక్కడ బయింగ్ మనం గమనిస్తే కొద్దిగా బయింగ్ జరిగింది పైన, అలాగే డౌన్లో కూడా బయింగ్ జరిగింది, పైకి జరిగింది. సో క్యాండిల్ మొత్తం ఫామ్ అవడానికి మనం 100% అనుకుంటే, ఇందులో ఈ పెద్ద క్యాండిల్ ఫామ్ అవడానికి 80% అని తీసుకుందాం. అలాగే ఇక్కడున్న ఈ షాడో ఉంది కదా, డౌన్ షాడో, అది ఫామ్ అవ్వడానికి 10% అనుకుందాం. అలాగే పైన షాడో ఫామ్ అవ్వడానికి 10% అనుకున్నాం. అంటే ఓవరాల్గా 100% క్యాండిల్ ఫార్మేషన్లో 10% బయింగ్కి, ఇక్కడ 10% బయింగ్కి, అయితే 80% సెల్లింగ్కి మాత్రం ఉంది. అంటే మనం వీటిని ఈక్వల్ చేస్తే 80% సెల్లర్స్లో 20% బయర్స్ ఉంటే, ఈ రెండు మనం వేరియేషన్ ఎంత అని చూస్తే మనకి మిగిలేది 60%. సో ఈ 60% మనకి ఏం చెప్తుంది అంటే, ఖచ్చితంగా మనకి సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు అని మనకి ఈ క్యాండిల్ చెప్తుంది. అంటే నెక్స్ట్ క్యాండిల్ కూడా ఈ 60% ఉంది కదా సెల్లర్స్ది, ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే దీనికంటే ఇంకొద్దిగా చిన్నది ఫామ్ అవుతుంది. అంటే మనకి పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నా. ఏ క్యాండిల్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అని చూస్తే, ఇలా మనం చూస్తే
మరొక చిన్న క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది గ్రీన్ క్యాండిల్గా ఫామ్ అవ్వాలి అంటే బయ్యర్స్ యొక్క ఫోర్స్ పెరగాలి. బయ్యర్స్ ఫోర్స్ పెరగాలి అంటే వెంటనే పెరగదు. బయ్యర్స్ ఫోర్స్ పెరగాలి అంటే వెంటనే పెరగదు. బయ్యర్స్ ఫోర్స్ పెరగాలంటే వెంటనే పెరగదు. కనుక దీనికి అనుగుణంగా మనకి నేను ఇంకొక క్యాండిల్ గీస్తాను. బయ్యర్స్ ఫోర్సు ఇది పెద్ద క్యాండిల్ అనుకుంటే ఇక్కడ ఒక చిన్న క్యాండిల్ వేస్తున్నాను. సో ఇలా తీసుకుంటే మనకి ఈ క్యాండిల్ మీద ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది 80% అనుకుంటే టోటల్గా బయస్ కేవలం 10% అనుకుంటే ఇది మనం 80 అనుకుంటే ఇక్కడ ఈ బయస్ 10% అనుకుంటే పైన బయస్ 10% అనుకుంటే మనకి బయస్ యొక్క ఫోర్స్ ఎంత ఉన్నట్టు అంటే 20%. అలాగే సెల్లర్స్ యొక్క ఫోర్స్ ఎంత ఉంది అంటే మనకి 80% ఉంది. వీటిని మనం ఈక్వల్ చేస్తే అంటే వీటి మధ్య ఉన్న వేరియేషన్ 60% సెల్లర్స్ వైపే మనకి ఉంది. అంటే నెక్స్ట్ క్యాండిల్ మనకు ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇది రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. ఇది రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. కాకపోతే ఇక్కడ మనం గమనిస్తే ఒకవేళ క్యాండిల్ సైజ్ ఇక్కడ దా తీసుకుందాం అనుకుంటే ఈ ఏరియా ఉంది కదా, ఇది ఈ టోటల్గా మనకి 80 నుంచి అదొక 60%కి వచ్చింది అనుకోండి. సో 60%కి వచ్చింది అంటే ఈ పైన ఉన్న షాడో 20%కి, డౌన్ ఉన్న షాడో మరొక 20%కి అయింది. అంటే మెల్లిగా బయస్ పొజిషన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. కనుక ఈ క్యాండిల్ గురించి సెకండ్ క్యాండిల్ గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ క్యాండిల్ గురించి నేను కొద్దిగా చెప్పాలి. ఏంటంటే 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ ఏంటంటే జనరల్గా నాకు ఒక హ్యూమన్ సైకాలజీలో మనం ఎక్కడ స్ట్రెంగ్త్ వాడతాం, ఏ ప్లేస్లో స్ట్రెంగ్త్ వాడతాం? ఒకటి ఏదన్నా పుల్ చేయడానికి వాడతాం, మళ్ళీ ఏదన్నా పుష్ చేయడానికి వాడతాం, ఇంకా దేనికి వాడతాం? ఏదన్నా బ్రేక్ చేయడానికి వాడతాం. ఇంకా దేనికి వాడతాం? మనకున్న స్ట్రెంగ్త్ దేనికి వాడుతున్నామో నేను మాట్లాడుతున్నా. ఒకటి పుల్ చేయడానికి వాడతాం, 2 పుష్ చేయడానికి వాడతాం, 3 బ్రేక్ చేయడానికి వాడతాం. ఇంకా 4వది ఏంటో తెలుసా? ఎస్కేప్ అవడానికి వాడతాం, పారిపోవడానికి వాడతాం. సో ఇక్కడ మనం ఏమి చేస్తున్నాము అంటే నేను దీనికి ఒక స్నేక్ తీసుకుంటాను జనరల్గా. ఎందుకంటే నేను ఒకసారి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆడ పాము చూశాను. ఆ ప్రాంతం నుంచి నేను ఎగిరి దూకాను, ఎందుకంటే ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అవ్వాలి. సో ఎక్కువ బలాన్ని వాడాను. అలాగే ఏదన్నా దాన్ని కొట్టి చంపాలన్నా, దాన్ని బ్రేక్ చేయాలన్నా బలం వాడాలి. లేదు దాన్ని జాడ తెలియటం కోసం కానీ, పుష్ చేయటం కానీ, అక్కడున్న ఏదన్నా ఆబ్జెక్టులు ఉంటే పుల్ చేయడం కానీ చేయాలి. ఇంకా
ఈ 4 ఏరియాస్లోనే మనం స్ట్రెంగ్త్ని వాడతాం. 4 ఏరియాస్లోనే స్ట్రెంగ్త్ని వాడతాం. సో ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఈ ఫస్ట్ క్యాండిల్లో ఏం జరిగింది? పెద్ద క్యాండిల్ ఫామ్ అవడానికి అంటే మనకి పెద్ద క్యాండిల్ ఫామ్ అవడానికి జరిగిన ఒక రీజన్ ఏంటి అంటే, నేను ఒకసారి మళ్ళీ అది తీసుకుంటున్నాను. పెద్ద క్యాండిల్ ఫామ్ అవడానికి జరిగిన రీజన్ ఏంటి అంటే, ఒకటి మనకి ఇక్కడ నేను పాయింట్స్గా తీసుకుంటున్నాను. ఒకటి ఈ ఫోర్స్ నుంచి ఈ ఫోర్స్ వరకు ఇక్కడ 20 ఫోర్స్ ఉంది అనుకోండి, పైన 30 ఫోర్స్ ఉంది అనుకోండి. 20 ఫోర్స్ నుంచి అది బయలుదేరటం స్టార్ట్ అయింది. సో ఇక్కడ డౌన్లో ఈ ప్లేస్లో ఒక 2 ఫోర్సులు తీసుకుంటున్నాను. ఒకటి 2 ఫోర్స్ ఒకటి 3 ఫోర్స్ ఒకటి. సో ఈ 3 ఫోర్సులు యాక్చువల్గా మార్కెట్ ఇలా పైనుంచే స్టార్ట్ అయింది కదా, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, పైనుంచే స్టార్ట్ అయింది. మనకి 20 ఫోర్స్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, మార్కెట్ పైకి వెళ్ళి 20 ఫోర్స్ ఎక్కువ ఉంది కనుక కిందకి డౌన్ అయింది. సో దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళలేకపోయింది, ఎందుకంటే 30 ఫోర్స్ ఉంది కనుక. దీనికి ఈక్వల్ ఫోర్సు ఈ దగ్గరలో లేదు. ఈ దగ్గరలో ఉంటే వీళ్ళు సెల్లర్స్ ఫోర్స్, అదే బయ్యర్స్ ఫోర్సు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ మళ్ళీ బయ్యర్స్ ఫోర్సు 2 ఉంది. సో వీళ్ళు ఆపాలని ట్రై చేసినప్పటికీ కూడా అది ఆగదు, ఇంకా మూవ్ అవుతూనే ఉంటుంది, స్పీడ్గా మూవ్ అవుతుంది. సో ఎక్కడి వరకు వస్తుంది? ఫోర్సు 20 దాకా వస్తుంది. ఎందుకు? 30తో పోలిస్తే 20 కొద్దిగా హైయెస్టే, అంటే ఈ చిన్న వాటితో పోలిస్తే అది హైయెస్ట్. 30తో పోలిస్తే చిన్నది, ఈ చిన్న ఫోర్స్తో పోలిస్తే అది పెద్దది, అంటే దగ్గరకు ఉన్న ఫోర్స్. సో ఈ ప్రయాణంలో, ఈ పైనుంచి వచ్చే కింద ప్రయాణంలో ఇది మాత్రం ఆగకుండా స్పీడ్గా వచ్చేసిద్ది. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే, జనాలు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ నేను రాస్తాను, పైనుంచి ఉన్నారు కనుక వాళ్ళు ఒకటి కిందకి పుష్ చేస్తున్నారు, కిందకి నెడుతున్నారు. పైనుంచి మార్కెట్ ఇదవుతుంది కనుక కిందకి నెడుతున్నారు. ఇంకోటి ఏం జరుగుతుంది అంటే, ఈ పైనున్న ఏరియా ఫోర్స్ ఉంది కదా, ఈ ఫోర్స్ నుంచి ఎస్కేప్ అవుతుంది, చాలా బలమైన ఫోర్స్ అక్కడ అప్లై అవుతుంది. సో ఎస్కేప్ అవుతానికి ట్రై చేస్తున్నారు, ఆ బలమైన ఫోర్స్ నుంచి పారిపోవటానికి, స్పీడ్గా దూకడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలా పవర్ఫుల్ ఫోర్స్ ఉంది కనుక దాన్ని బ్రేక్ చేయడం కుదరదు. అదొక పెద్ద పాము అనుకోండి, లేకపోతే ఆ నుంచి దూకటానికి అది ప్రయాణం చేస్తుంది. ఇంకా దీంట్లో పెద్ద క్యాండిల్ ఫామ్ అవుట్ చిన్న చిన్న ఫోర్సెస్ కాడ ఏం జరుగుతుంది అంటే, ఇది పైనుంచి ఇక్కడ ట్రేడర్లు బయర్స్ ఏం చేస్తున్నారు, పైకి పుల్ చేస్తున్నారు, పైకి పుల్ చేశారు, ఇక్కడ పైకి రావాలి అని పుల్ చేశారు, పైన ఉంది కనుక అది పుల్ చేశారు. కానీ ఇది మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీళ్ళు దీన్ని పుష్ చేయడం మొదలు పెడుతున్నారు బయర్స్. అందువల్ల ఈ ప్లేస్ వరకు ముందు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ప్లేస్ వరకు అది వచ్చేసింది. సో ఒకటి పైనుంచి పుష్ ఒకటి జరిగింది, 2 పైనుంచి ఎస్కేప్ అవడం ఒకటి జరిగింది. కనుక ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే, పెద్ద క్యాండిల్ ఫామ్ అవ్వడానికి సో ఫోర్స్ హెవీగా ఉండాలి, అదే ఈక్వల్ ఫోర్సు దూరంగా ఉండాలి. అప్పుడు క్యాండిల్ ఈ దగ్గరలో ఈ ఫోర్సులు సరిపోయిన ఫోర్సులు లేవు కనుక ఆ క్యాండిల్ స్పీడ్గా 5 minutes టైంలోనే స్పీడ్గా వచ్చేసింది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత 20 ఫోర్స్ ఇంచుమించు దానికి దగ్గరకు వస్తుంది కనుక ఇక్కడి నుంచి బౌన్స్ అవ్వడం స్టార్ట్ చేసేద్ది. ఇది బౌన్స్ అవ్వడం స్టార్ట్ చేసేద్ది.
ఇది బౌన్స్ అవడం స్టార్ట్ చేసి ఎక్కడ దాకా వెళ్ళిద్ది అంటే ఇది 20 కదా, ఇక్కడ 3 వరకు వస్తుంది, ఇక్కడ 2 వరకు వస్తుంది. 2 అనుకున్నాం కదా, ఈ నంబరు 2 వరకు ఖచ్చితంగా వచ్చింది. మరి ఇంకా పైకి వెళ్ళిద్దా అంటే అది పక్కాగా చెప్పలేము. ఎప్పుడు దాకా చెప్పలేము, ఈ లైన్ బ్రేక్ చేయి కొద్దిగా పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ డిసిషన్ చేయొచ్చు. ఎట్లా, ఎందుకు అంటే ఈ లైన్ ఉంది, పైనుంచి ఆల్రెడీ హెవీ ఫోర్స్ ఉంది, కింద నుంచి బౌన్స్ అయింది. బౌన్స్ అయినప్పటికీ పైనుంచి పుష్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్లో పెట్టుంచారు కనుక అది పైకి వెళ్ళకుండా సగం వరకే ఆగిపోద్ది. ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది కనుక మనం పొజిషన్ తీసుకుంటే కనుక ఈ ప్లేస్ నుంచి తీసుకోవచ్చు, ఈ ప్లేస్ వరకు వచ్చిద్దని. అక్కడ పైనుంచి పొజిషన్ను తీసుకోవచ్చు, ఎందుకంటే 30 ఫోర్స్ అనేది ఈక్వల్ లేదు కనుక అది ఖచ్చితంగా డౌన్కే వచ్చింది కనుక, అది 20 వరకు వచ్చింది కనుక ఇక్కడ కన్ఫామ్గా మనకు పొజిషన్ తీసుకోవచ్చు. అంటే మనకి హెవీ ఫోర్స్లు ఉన్నప్పుడు క్యాండిల్లు పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, హెవీ ఫోర్స్ పైనుండి ఈ దీనికి ఇంచుమించు దగ్గరగా ఉన్నది ఏదన్నా ఉంటే అంటే దానికి సమీపమైన నంబర్, ఆ ఫోర్స్ సమీపంగా ఉంటే దాని వరకు స్పీడ్గా ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ 2 అప్లై చేసాం మనం చేయటానికి. అయితే ఇందులో మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఒకటి హెవీ ఫోర్స్ ఉన్నప్పుడు దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి హెవీ ఫోర్స్ ఉన్నప్పుడు ఎస్కేప్ అవ్వడానికి పెద్ద క్యాండిల్ ఫామ్ అవుద్ది, ఒక రీజన్. ఇక రెండో రీజన్ మళ్ళీ చెప్తున్నాను, ఈ రెండో రీజను నేను చార్ట్ తీసుకుంటాను. ఇది సో క్యాండిల్ తీసుకున్నాం కదా, ఈ క్యాండిల్ తీసుకుందాము. ఇది మళ్ళీ నేను ఇది రాస్తున్నాను. సో ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఒకటి పైన హెవీ ఫోర్స్ ఉంటే దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి క్యాండిల్ ఫామ్ అవుద్ది, పెద్ద క్యాండిల్. ఇక రెండోది, ఈ ఫోర్స్ బ్రేక్ అయ్యి డౌన్కి వస్తున్నప్పుడు, కిందకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మిడిల్లో గనక మళ్ళీ ఫోర్స్ ఉంటే, ఇక్కడ 30 అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇంకొక 30 ఉందనుకోండి, అంటే మనకి ఈ ఫోర్స్ని బ్రేక్ చేసుకొని పైన ఆల్రెడీ ఇదవుతుంది. ఓకే, సో పైన ఉన్న ఫోర్సులు ఉంటాయి జనరల్గా, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా. దీన్ని బ్రేక్ చేసుకుంటూ రావాలి అంటే ఇక్కడ మరొక ఫోర్స్ ఉంది కదా, దీన్ని బ్రేక్ ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంది, బట్ దీని దగ్గరకు బ్రేక్ చేయడానికి వస్తుంది. అందువలన పెద్ద క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏ రూల్ అప్లై అవుతుంది, బ్రేక్ చేయడానికి పెద్ద క్యాండిల్ ఫామ్ అవుద్ది. అంటే ఒక పెద్ద జంప్ చేయాలనుకోండి, వెనక నుంచి కొద్దిగా వెనక్కి వెళ్ళి మనం స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తాం కదా, సో అట్లా జంప్ చేయడానికి, ఒక పెద్ద లీప్ దూకడానికి, లేదా దాన్ని గట్టిగా పగలగొట్టడానికి, బ్రేక్ చేయడానికి చాలా హెవీ ఫోర్స్ వాడాలి. అంటే ఇక్కడ వాడుతున్నది ఏంటి అంటే దీనికి కూడా హెవీ ఫోర్స్ వాడతాం. అంటే బ్రేక్ చేయడానికి వాడతాం, పైనుంచి ఎస్కేప్ అవ్వడానికి వాడతాం, లేదా పుష్ చేయడానికి హెవీ ఫోర్స్ వాడతాం. హెవీ ఫోర్సులు ఎక్కడెక్కడ వాడుతున్నాం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బ్రేక్ చేయడానికి వాడుతున్నాము, లేదా ఎస్కేప్ అవ్వడానికి వాడుతున్నాము, లేదా పుష్ చేయడానికి వాడుతున్నాం. సో పెద్ద క్యాండిల్ ఫామ్ అవ్వడానికి రీజన్స్ చెప్తున్నా అదే. సో ఫస్ట్ రీజన్ ఇందాక చెప్పింది ఏంటి అంటే ఎస్కేప్ అయ్యే రీజను, ఎస్కేప్ అవ్వడానికి వాడతాము. 2, క్యాండిల్ బ్రేక్ చేయడానికి వాడతాం. క్యాండిల్ మధ్యలో, అంటే క్యాండిల్లో మధ్యలో ఫోర్స్ అనమాట, క్యాండిల్ కాదు ఫోర్స్, మెయిన్ ఫోర్స్ని, ఇక్కడ హెవీ ఫోర్స్ ఉంటే కనుక దాన్ని బ్రేక్ చేయడానికి మనం ఈ క్యాండిల్, పెద్ద క్యాండిల్ ఫామ్ అవుద్ది. ఇక థర్డ్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఈ డౌన్లో కలర్ మార్చుకుంటాను నేను. ఇక్కడ దీని ఈక్వల్ ఫోర్స్ మనకి ఇది లేదనుకోండి, దీని ఈక్వల్ ఫోర్సు ఎక్కడైతుందో
అక్కడ వరకే ఈక్వల్, అంటే అది 20 ఉండొచ్చు లేదా 30 ఉండొచ్చు. కలర్ మారుస్తానాకండి. సో 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు ఈడ, లేదా 30 అవ్వచ్చు, 20 ఉండొచ్చు. సో దీనికి సమానంగా లేకపోతే దీనికి దగ్గరగా ఈ మధ్యలో ఫోర్సులు లేవు. సో ఇక్కడ 2 అనుకున్నాము, ఇక్కడ 3 అనుకున్నాము. పెద్ద ఫోర్సులే లేని కారణంగా ఇంకా స్పీడ్గా అది ఫామ్ అవుతుంది. ఓకే, సో లెస్ ఫోర్స్ లేకపోయినా అలానే లెస్ మిడిల్లో ఇన్ ద మిడిల్ నో ఫోర్స్ అయినా మనకి పెద్ద క్యాండిల్ ఫామ్ అవుద్ది. సో 3 కేసెస్ చెప్పాను, 3 ఏరియాస్ చెప్పాను. 1 ఎస్కేప్ అవడానికి, 2 బ్రేక్ చేయడానికి, 3 మిడిల్లో నో ఫోర్సెస్ లేకపోవడం. అంటే అది చిన్న ఫోర్సులైనా ఉంటాయి, అంటే పెద్ద ఫోర్సులు కాదు, చిన్న ఫోర్సులైనా ఉండొచ్చు. కానీ అవి ఉన్నా అది బ్రేక్ చేసుకుంటే వెళ్ళిపోద్ది, స్పీడ్గా వెళ్ళిపోద్ది. కనుక ఇందులో మనం వాడుతున్న ఫోర్సులు 4 ఉంటాయి మామూలుగా. ఇందాక చెప్పాను, ఎస్కేప్ 1, పుష్ 1, పుల్ 1. అలాగే బ్రేక్ చేయడానికి మనం హ్యూమన్ సైకాలజీలో మనం బలం వాడే పని. సో ఇక్కడ కూడా పెద్ద క్యాండిల్ ఫామ్ అవడానికి ఆ 4 టైప్ ఫోర్సెస్ అప్లై అవుతున్నాయి. కానీ ఏ ఏరియాలో మనకి పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది అంటే, 1 ఎస్కేప్ అవడానికి, ఏదన్నా పాము చూస్తే సడన్గా మనకి బ్రెయిన్కి రీచ్ అవ్వకముందే వెన్నెముక డెసిషన్స్ తీసుకుంటుంది కదా, అలాగా వెంటనే డెసిషన్ తీసుకుంటుందా. ఓకే, సో అంత స్పీడ్గా ఫామ్ అవడం. ఇక రెండోది, ఏదన్నా బ్రేక్ చేయాలి అంటే, ఒక గోడను పగలగొట్టాలి అంటే స్పీడ్గా వచ్చి దాన్ని గుద్దటం. ఇక్కడ హెవీ ఫోర్స్ ఉన్నా, అంటే హెవీ ఫోర్స్ బట్టి, ఇక్కడ మనకి గట్టి గోడ అనుకోండి, చిన్న ఫోర్స్ వాడితే పగలదు. కనుక బేస్డ్ ఆన్ గోడను బట్టి మన ఫోర్స్ వాడాలి. సో హెవీ ఫోర్స్ వాడటానికి పెద్ద క్యాండిల్ ఫామ్ అవ్వాలి. సో క్యాండిల్ మనకి లైన్స్ ఫోర్స్ కనపడకుండా పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుందంటే మనం 3 గుర్తుపెట్టుకోవచ్చు. 1 ఎస్కేప్ అవుతుందని, 2 బ్రేక్ చేస్తుందని, 3 మిడిల్లో ఫోర్సెస్ లేవని. అర్థమైంది కదా. ఇక ఈ క్యాండిల్స్, ఈ లాంగ్ క్యాండిల్ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ మనకి 3 ఉన్నాయి. మళ్ళీ ఒకసారి నేను ఇవన్నీ చెప్తున్నా. ఫస్ట్, హెవీ ఫోర్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి క్యాండిల్ ఫామ్ అవుద్ది, పెద్ద క్యాండిల్. సో 1 ఎస్కేప్ అవ్వడానికి, 2 మిడిల్లో హెవీ ఫోర్స్ని బ్రేక్ చేయడానికి ఫామ్ అవుతుంది. ఈ బ్రేక్ ఎప్పుడు జరిగిద్ది అంటే, మనకి వాల్టాలిటీ మార్నింగ్ టైంలో ఉంటుంది కనుక అప్పుడు బ్రేక్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఎందుకు అది బ్రేక్ అయింది అంటే, క్లారిటీ లేదు. డబ్బులు పోగొట్టుకుంటారు, వచ్చే సంపాదించుకుంటుంటారు. వీళ్ళకు క్లారిటీ లేదు. ఎందుకని అడిపోద్దని అడు పెడతారు పొజిషన్, ఇటు వస్తుందని మళ్ళీ ఇటు పెడతారు. సో హెవీ ఫోర్స్ని బ్రేక్ చేసే సమయం మార్నింగ్. సో పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది అంటే అది ఫోర్స్ని బ్రేక్ చేస్తుంది. ఇక థర్డ్ వచ్చేసరికి మనకి పెద్ద క్యాండిల్ ఫామ్ అవడానికి మరో రీజన్, మిడిల్లో నో ఫోర్స్ లేదా ఆర్ లెస్ ఫోర్స్ చాలా చిన్నగా ఉండొచ్చు. ఓకే, సో మీకు అర్థమైంది. మెయిన్ లాంగ్ క్యాండిల్ ఫామ్ అవడానికి ఉన్న మెయిన్ రీజన్, మెయిన్ ఫోర్స్ నుంచి ఎస్కేప్ అవుతుంది, ఒక బిగ్ ఫోర్స్ నుంచి ఎస్కేప్ అవుతుంది. లేదా మిడిల్లో ఉన్న ఫోర్స్ని బ్రేక్ చేయడానికి అది స్పీడ్గా క్యాండిల్ ఫామ్ అవుతుంది. లేదా మధ్యలో ఇటువంటి బిగ్ ఫోర్సెస్ లేకపోవడం వల్ల కూడా మనకి ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇది మీకు అర్థం అవ్వాలి. అయితే
మనం చేసే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే క్యాండిల్ ఫామ్ అవ్వగానే అది స్పీడ్గా ఫామ్ అవుతూ ఉంది. క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, మనం ఏమనుకుంటాము అంటే వెంటనే సో ఇది ఇంకా కిందకు మూవ్ అవుతుంది అనుకొని ఇది పొజిషన్కి రాగానే మనం ఇక్కడికి డౌన్కి రాగానే ఇంకా కిందకు మూవ్ అవుతుంది అనుకొని వెంటనే మనం పొజిషన్ను సెల్లింగ్ పెడతాను ట్రై చేస్తాం. నిజానికి మనం ఒక క్యాలిక్యులేషన్లో ఇందాక ఏం చేసాము, రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడానికి 80% ఉంది, అలానే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వడానికి 10-20% అనుకున్నాం కదా. సో డౌన్లో 10%, డౌన్లో 10 పైన 10%, ఇక ఈ మొత్తం కలిపి 80% ఇది మనం అనుకున్నాం. అయితే రెడ్ క్యాండిల్ ఫామ్ అవడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఒక రకంగా చెప్పాలంటే 80% ఉంది. అయితే ఇక్కడ గుడ్డిగా ఇంకా నేను పొజిషన్ తీసేసుకుంటాను. సో ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి నేను పొజిషన్ తీసేసుకుంటాను, ఇంకా అది ఖచ్చితంగా కిందకి వెళ్ళిద్ది అనుకొని సెల్ ఆప్షన్ పెడతారు. కానీ ఇక్కడ ఫోర్స్ ఎంత ఉందో అనేది చూసుకోకుండా, ఈ పైన 30 ఉందని చెప్పాం కదా, ఈ కింద 20 ఉందనుకోండి. సో ఇది ఎంత ఉందో అనేది చూసుకోకుండా మనం పొజిషన్ సెల్ అని తీసుకుంటే అది ఖచ్చితంగా రైజ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది, బౌన్స్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. అదే ఇది కిందకి ఇక్కడ ఫోర్స్ ఏది లేదు అంటే సపోజ్ ఇగో ఈ ఏరియాలో మనం ఉన్నాం అనుకోండి, ఇట్లా లేదు ఇక్కడే గీస్తాను ఆగండి. సో మనకి ఈ డౌన్లో ఎక్కడో ఉంది 20 ఫోర్స్, కానీ ఈ క్యాండిల్ మొత్తం ఫామ్ అవ్వడానికి నాకు 5 minutes పట్టింది. 5 minutes పట్టింది, ఓకే. కానీ ఫోర్స్ డౌన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఖచ్చితంగా ఈ దగ్గరలో ఈ ప్లేస్లో ఫోర్స్ లేదనుకోండి, అప్పుడేమవుతుంది అంటే డ్యామ్ షూర్గా మీరు ఇక్కడ సెల్ మనం ఆర్డర్ పెట్టచ్చు. ఎందుకు, అది ఖచ్చితంగా మనకి ఈ 20 వరకు వస్తుంది, కనుక ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా 20 వరకు వస్తుంది. కనుక ఆ పవర్ ఉందా లేదా, ఫోర్స్ అనేది డౌన్లో ఉన్నప్పుడు పైన ఫోర్స్ 30 అని ఉన్నప్పుడు, ఒకవేళ ఇది 5 minutesకి ఎంత పడితే ఇంకెక్కడ ఫోర్స్ అనేది దూరంగా ఉంది కనుక ఇక డౌట్ లేదు, ఇక్కడ నుంచి ఇది రిటర్న్ అవ్వదు. కనుక ఇక్కడ మనం సెల్ ఆర్డర్ తీసుకోవచ్చు. ఇది ఎంత దూరంలో ఉంది, ఇక్కడ ఫోర్స్ ఎంత ఉంది, అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఇక్కడి నుంచి వెంటనే మనం ఈ సెల్ ఆర్డర్ మనం తీసుకోకూడదు, కిందకి వెళ్తుంది అని మాత్రం చెప్పకూడదు. ఎందుకు అంటే దీనికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఒకవేళ అది డైరెక్ట్గా 20కి వచ్చేసింది అనుకోండి, ఏడు మీకు నిజంగా ఫోర్స్ ఎంత ఉందనేది మీకు తెలియలేదు అనుకోండి, తర్వాత ఏం క్యాండిల్ ఫామ్ అవుతుందో తెలుసా? తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్ ఏంటో తెలుసా? ఇక్కడ ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అవుద్ది. ఈ చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అవుద్ది. దీనికి రెడ్ క్యాండిల్ అన్న చెప్పచ్చు, లేదా చిన్న గ్రీన్ క్యాండిల్ అయినా చెప్పచ్చు. సో ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అవుద్ది. ఈ చిన్న రెడ్ క్యాండిల్ ఏం చెప్తుంది అంటే ఇది ఫామ్ అవ్వడానికి కూడా 5 minutes పట్టిద్ది. సో మనకి ఇక్కడ ఫోర్స్ ఉండి ఇది ఫామ్ అయింది అంటే
చిన్నది ఫామ్ అయింది. నిజానికి దీని ప్రకారం మనం చూస్తే మనకి ఇందాక 60% ఎక్స్ట్రా ఉంది అనుకున్నాం కదా, 60% ఎక్స్ట్రా ఉంది, ఖచ్చితంగా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుద్ది అని. ఖచ్చితంగా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. కానీ నెక్స్ట్ అంటే మనకి ఇది మొత్తం 80 అనుకున్నాం, ఇక్కడ పైన 10 అనుకున్నాము, ఇక్కడ కూడా 10 అనుకున్నాము. సో ఇది 60% అయితే ఇది జనరల్గా మనము పెద్ద క్యాండిల్ ఫామ్ అవ్వాలి. అంటే ఇంకా కొద్దిగా పోలిస్తే ఈ దాకా రావాలి, ఈ క్యాండిల్ దాకా రావాలి, కనీసం దీంట్లో సగం అన్న ఫామ్ అవ్వాలి. కానీ ఇదేం చేసిద్ది, సగం అన్నీ ఫామ్ అవ్వకుండా అప్పుడు కేవలం ఇది ఫామ్ అవుద్ది. అంటే అదేం క్లూ ఇస్తుంది, మనకి సెల్ ఫోర్స్ తగ్గిపోయింది. సెల్ ఫోర్స్ తగ్గిపోయింది. ఎందుకు, మనకి ఇంకో కన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ ఫోర్స్ అనేది ఉంది అని. ఆల్రెడీ ఇక్కడ ఫోర్స్ అనేది మనకి ఉంది. ఫోర్స్ అనేది 20% ఫోర్స్ అనేది ఉంది. అందువల్ల అది కిందకి దిగడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఇది రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కనుక బేస్డ్ ఆన్ ఇక్కడ మనకి ఎంత ఫోర్స్ ఉందో, ఇక్కడ ఎంత ఉందో చూసుకొని, ఇక్కడ 50% ఉంటే, 50 ఫోర్స్ ఉంటే ఈ 20 ఫోర్సు పైదాకా రానిదు. సో ఈ సగంలోనే కొద్దిలోనే ఆపేసి మళ్ళీ అక్కడి నుంచి క్యాండిల్ రిటర్న్ అవుద్ది. సో ఈ రిటర్న్ అవుతున్నప్పుడు ఈ రీట్రేస్మెంట్ ఉందే, ఈ ఏరియాలో మళ్ళీ మనం సెల్ పొజిషన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ రిపీటెడ్గా ట్రైన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి బై పొజిషన్ తీసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి క్లోజ్ చేయొచ్చు. అక్కడ రాగానే మళ్ళీ దానికి అది ఎంతవరకు హైట్ వచ్చిద్దో రప్పించి అక్కడి నుంచి మళ్ళీ పొజిషన్ తీసుకోవచ్చు. ఈ 20% ఉంది కదా, ఇక్కడ దాకా వచ్చిద్దా అంటే రాదు, ఎక్కడ దాకా వచ్చిద్దా అంటే రాదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి మాత్రం మూవ్ అవుతున్నప్పుడు మాత్రం మనం బై తీసుకుంటూ వెళ్ళాలి, బై తీసుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ బై హెవీ ఫోర్స్ ఉంది కనుక ఆ హెవీ ఫోర్స్ అక్కడ దాకా రానేదు. కనుక ఈ క్యాండిల్ ఎప్పుడైనా సరే మనం ఎక్కువ అగ్రెసివ్ ట్రేడర్స్ మోసపోయే పరిస్థితి ఏంటంటే, పెద్ద క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఖచ్చితంగా అది కిందకే వెళ్ళిద్ది అనుకుంటాం, కానీ అట్లా వెళ్ళదు. సో కిందకి వెళ్ళదు, ఇట్ వోంట్ గో డౌన్. When you see this small candle formed, it shows that sell force is reduced, and the next candle is going to take place, that bullish candle, red candle. So it's going to form. అందువలన ఆప్షన్ ట్రేడింగ్లో చిన్న క్యాండిల్ కూడా, చిన్న మూమెంట్స్ కూడా మనకి ఇది అవుతాయి. సో ఈ క్యాండిల్ ఫామ్ అవుతుందా, తర్వాత ఈ క్యాండిల్ ఫామ్ అయింది తర్వాత, ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రెండో క్యాండిల్ ఇది ఫామ్ అయిందా, సో ఇది చూసుకుంటే ఇంకా కన్ఫర్మేషన్కి వస్తుంది. ఓకే, కానీ వీటన్నిటికీ మళ్ళీ చెప్తున్నా, మెయిన్ ఫోర్సెస్ చాలా ఇంపార్టెంట్. రైట్, ఈరోజు ఇంక ఇది చాలు. ఇంకా నెక్స్ట్లో మనము దీనికి సంబంధించిన మరొక కొన్ని క్యాండిల్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. We will meet back in the lesson 10.